స్వామి, ఇక్కడి నుంచి నీ వక్షస్థలం మీద నేను కొలువుంటా, కొలువుండి భక్తులు ఏది కోరుకున్నా సరే మొట్టమొదట నాకు వినిపిస్తుంది, ఆ తరువాతే నీకు అందజేస్తాను ఆ విషయాన్ని అని చెప్పి అమ్మవారు అక్కడ కొలువు ఉన్నారు. అందుకే ఆయన వక్షస్థలం ఆయన చెవి కన్నా కొంచెం ముందుకుంటుంది అనమాట. అది విచిత్రం తిరుమలలో. తర్వాత ఈయన ఏం చేశారు, శుభ్రంగా అమ్మవారిని ఇక్కడ హృదయం మీద పెట్టుకుని కొండపైకి వెళ్ళారు. వెళ్తే అక్కడ పద్మావతీదేవి తపస్సు చేసుకుంటుంది కదా, మరి స్వామి రావాలని. అంతే స్వామి రాక చూసి పొంగిపోయి వాళ్ళ ఏడ్చేసింది తల్లి. స్వామి, ఏమిటి వివాహం చేసుకోగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, ఇంకక్కడి నుంచి నీ సాన్నిధి లేదా, నాకు ఎంత బాధపడ్డాను అని ఏడిస్తే అప్పుడు స్వామి అనునయించి, దేవి నువ్వెవరనుకుంటున్నావు, సామాన్యురాలివా అని చెప్పి పూర్వజన్మలన్నీ గుర్తు చేశారు. చేస్తే ఆ తల్లి, స్వామి ఇంకెప్పుడు నిన్ను వదిలి ఉండలేను, నేను కూడా నీ హృదయంలో ఉంటాను అని చెప్పి భూతకారుణ్య లక్ష్మి అనే రూపాన్ని తీసుకుని ఆ వ్యూహలక్ష్మి ఎక్కడున్నారో ఆ లక్ష్మీదేవితో పాటే కొలువున్నారు. చాలా